హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. ఈ వీడియోలో రేషియో అండ్ ప్రపోర్షన్కి రిలేటెడ్గా ఒక 10 క్వశ్చన్స్ చూద్దామండి. సో ఇక్కడ చూడండి, A:B ఇచ్చారు, B:C ఇచ్చారు. అయితే మనం కనుక్కోవాల్సింది A:B:C కనుక్కోవాలి. సో ఫస్ట్ A:B ఎంత ఇచ్చారండి మనకి? A:B వచ్చేసి 5:7 ఇచ్చారు. అండ్ దెన్ B:C. సో నేను ఎలా రాస్తున్నానో అబ్జర్వ్ చేయండి. B:C వచ్చేసి 6:11. సో ఇలా రాసుకోవడం వల్ల మనకి ఈజీగా A:B:C కనుక్కోవడం ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇవి రెండు మల్టిప్లై చేయండి. 5 6 వచ్చేసి 30, 7 6 ఎంత అండి? ఇలా మల్టిప్లై చేసుకోవాలి. 7 6 వచ్చేసి 42. సో అండ్ ఇంకా లాస్ట్ మిగిలినవి ఇవి రెండు. సో 11 7s వచ్చేసి 77. సో A:B:C ఈక్వల్స్ టు 30:42:77 is the answer. Second question. If A:B equals to 11:12 అని ఇచ్చారు, అండ్ దెన్ B:C ఎంత ఇచ్చారు? 13:14 అని ఇచ్చారు, అండ్ దెన్ C:D. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ A:B అంటే A/B, B:C అంటే B/C, C:D అంటే C/D. సో మనకు కావాల్సింది A/D కావాలి. A/D కావాలన్నప్పుడు ఇవన్నీ ప్రొడక్ట్ చేస్తే అన్నీ క్యాన్సిల్ అయిపోయి BB క్యాన్సిల్, CC క్యాన్సిల్, అన్నీ క్యాన్సిల్ అయిపోయి A/D మిగులుతుంది. సో దేర్ఫోర్ అందుకే అలా రాసుకున్నాను. 11/12 ఇంటూ 13/14 ఇంటూ 15/16. సో క్యాన్సిల్ ఏమైనా ఉన్నాయా అబ్జర్వ్ చేసి క్యాన్సిల్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, 3తో 3 4s 3 5s ఇంకా ఏమైనా క్యాన్సిల్ అవుతాయా మనకి ఇక్కడ? సో మనకి 13 5s వచ్చేసి 65. 65 ఇంటూ 11 చేసే 715 బై, సో ఇక్కడ 14 4s వచ్చేసి 56. 56 ఇంటూ 16 చేస్తే 896. సో ఇంకా ఏవి క్యాన్సిల్ కాదు కాబట్టి మన రేషియో A/D ఎంత వచ్చిందండి? 715/896. నెక్స్ట్ క్వశ్చన్. X:3 is proportional to 12:4. సో proportional. సో A:B is proportional to C:D అని ఇచ్చినారనుకోండి, అంటే A/B is equals to C/D అని మీనింగ్. సో ఇవి రెండు ఈక్వల్ అయినప్పుడు అవి ప్రపోర్షనల్లో ఉన్నాయి అని చెప్తాం. సో దేర్ఫోర్ X/3 is equals to 12/4 అని మీనింగ్. సో ఇప్పుడు క్యాన్సలేషన్ 4 1s 4 3s. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే X వాల్యూ వస్తుంది. X ఇంటూ 1 is equals to X. 3 3s ఎంత అండి? 9. సో ఆన్సర్ X వాల్యూ వచ్చేసి 9. నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. 625:100 ఈజ్ ప్రపోర్షనల్ టు అంటే ఈక్వల్ టు 125:X. సో ఇక్కడ క్యాన్సిలేషన్ చూడండి, 25తో చేస్తున్నాను. 25 స్క్వేర్ వాల్యూ వచ్చేసి 625. 25 25s 25 4s. సో దేర్ఫోర్ 25/4 ఈజ్ ఈక్వల్స్ టు 125/X. సో అగైన్ 25తో క్యాన్సిలేషన్ 25 1s 25 5s. ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే X ఇంటూ 1 X. సో 5 4s వచ్చేసి ఎంత అండి? 20. సో ఆన్సర్ X ఈజ్ ఈక్వల్స్ టు 20 is the answer. Question number 5. 7:X is proportional to 17.5:22.5. సో ఇక్కడ చూడండి, 7/X అని రాసుకుంటాం ఈక్వల్స్ టు, ఇక్కడ 1 డిజిట్ ముందర డెసిమల్ ఉంది, 1 డిజిట్ ముందర డెసిమల్ ఉంది. సో డెసిమల్ని రిమూవ్ చేసేయచ్చు. ఇలా ఈక్వల్ డిజిట్స్ ముందర డెసిమల్ ఉన్నప్పుడు అప్పుడు ఆ డెసిమల్ని రిమూవ్ చేసేయచ్చు. సో ఇక్కడ చూడండి, 25తో క్యాన్సిలేషన్ 25 7s 25 9s, అండ్ దెన్ సో మనకి 7/X ఈజ్ ఈక్వల్స్ టు 7/9 వచ్చింది. ఈక్వల్ సింబల్ ఉన్నప్పుడు ఇటు సైడ్ న్యూమరేటర్ని కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. 7 1s 7 1s. దేర్ఫోర్ X ఈజ్ ఈక్వల్స్ టు 9 is the answer. Question number 6. The ratio between two numbers is 12:13. సో 2 నెంబర్స్ రేషియో వచ్చేసి 12:13 అయితే సో ఆ నెంబర్స్ 12X 13X అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూడండి, ఇందులో నుండి ఇఫ్ ఈచ్ నెంబర్ ఈజ్ రెడ్యూస్డ్ బై 20. సో ఇందులో నుండి 20ని
తగ్గిస్తే సో ఈ రేషియో వచ్చేసి 2:3కి అవుతుంది అని ఇచ్చారు. సో అందుకోసం ఇప్పుడు చూడండి దీన్ని క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాము. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే మనకి నెంబర్స్ వస్తాయి. సో 12 3s వచ్చేసి సో ఎలా అంటే 3 × 12x - 20 చేయాలి. సో దట్ ఈక్వల్స్ టు 2 × 13x - 20 చేసుకోవాలి. సో దేర్ఫోర్ 12 3s వచ్చేసి 36, 36x - 23s వచ్చేసి 60. సో దట్ ఈక్వల్స్ టు 13 2s వచ్చేసి 26x - 22s వచ్చేసి 40. సో ఇక్కడ చూడండి 36లో నుంచి 26 తీసేస్తే 10x. సో దట్ ఈక్వల్స్ టు ఈ +6 ఈ -60 అటు సైడ్కి వెళ్తే +60 అవుతుంది. 60లో నుంచి 40 పోతే 20. సో 20 0 0 క్యాన్సిల్ అయిపోతే x = 2. సో దెన్ ఆ నెంబర్స్ ఏంటి? నెంబర్స్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో నెంబర్స్ వచ్చేసి 12x 13x కదా మనం అనుకునేది నెంబర్స్. సో దెన్ 12 2s వచ్చేసి 24, 13 2s వచ్చేసి 26. సో నెంబర్స్ వచ్చేసి 24 26. క్వశ్చన్ నెంబర్ 7. మార్క్స్ obtained by రమేష్ మహేష్ మార్క్స్ ఇచ్చారు. సో రమేష్ మార్క్స్ వచ్చేసి 65 ఇచ్చారు అండ్ మహేష్ మార్క్స్ వచ్చేసి 75 ఇచ్చారు. అయితే వీటికి రేషియో కనుక్కోండి అంటున్నారు. సో ఇవి రెండు కూడా మనకి 5తో క్యాన్సిల్ అయిపోతున్నాయి. సో 5తో క్యాన్సిల్ చేస్తే 5 1s 5 3s అండ్ అగైన్ 5 1s 5 5s. సో రమేష్ మహేష్ వీళ్ళ రేషియో వచ్చేసి 13/15 అన్నమాట రేషియో. డివైడ్ 108 రూపీస్ అమాంగ్ ABC. సో 108 రూపీస్ మన దగ్గర ఉన్నాయన్నమాట. సో ఇది టోటల్ అమౌంట్ ఓకేనా. ఏకి బికి సికి పంచాలి. సో డివైడ్ చేయాలి వీళ్ళకి. ఏ రేషియోలో డివైడ్ చేయాలి? 3 4 5 రేషియోలో డివైడ్ చేయాలి. అంటే 3 + 4 7, 7 + 5 వచ్చేసి 12. సో ఇక్కడ చూడండి 3 + 4 ప్లస్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఓవరాల్గా వచ్చేసి మనకి 12 యూనిట్స్ వాల్యూ. ఇవి టోటల్ యూనిట్స్ వాళ్ళకి పంచిన యూనిట్స్. సో టోటల్ యూనిట్స్ వచ్చేసి వాటన్నింటినీ సమ్ చేస్తే 108 రూపీస్ రావాలి. 12 × 9 చేస్తే 108. సో అలాగే ఇప్పుడు 3 × 9, 4 × 9, 5 × 9. సో దెన్ ఏకి వచ్చేసి ఎంత వస్తుంది? 3 9s వచ్చేసి 27 రూపీస్ అండ్ బికి వచ్చేసి 4 9s వచ్చేసి 36 రూపీస్ అండ్ దెన్ 5 9s వచ్చేసి 45 రూపీస్ వచ్చేసి సికి వస్తుందన్నమాట. సో ఇవి రూపీస్ ఏకి బికి సికి వచ్చే రూపీస్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. ఏ నెంబర్ 351 ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 parts. ఆ నెంబర్ని 2 partsగా డివైడ్ చేశారు 2:7. సో ఇప్పుడు ఈ రెండు నెంబర్స్ని కలిపితే ఎంత అవుతుంది? 351గా అవుతుంది. సో 7 + 2 9 యూనిట్స్ వాల్యూ వచ్చేసి 351 అయితే సో ఇక్కడ చూడండి 9తో ఎన్ని టైమ్స్ పోతుంది? 9 3s 9 9s 9 × 39 చేస్తే 351. అలాగే 2 × 39 చేస్తే ఎంత? 7 × 39 చేస్తే ఎంత? సో మనకి ఏమొస్తుంది ఇక్కడ? సో ఓవరాల్గా 2 parts ఎంత డివైడ్ చేశారో అని వస్తుంది. సో 2 9s వచ్చేసి 18, 2 3s 6, 6 + 1 7 78. సో అలాగే 9 7s వచ్చేసి 63, 7 3s వచ్చేసి 21, 21 ఒక 6 27. సో అయితే అడిగింది పార్ట్స్ కాదు మనకు అడిగింది ఫైండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద నెంబర్. సో 78 × 273. సో మనకి ఈ రిజల్ట్ కావాలి. ఇవి రెండు మల్టిప్లికేషన్ చేస్తే 21,294 అనమాట. సో ఇది మన ఆన్సర్. ప్రోడక్ట్ ఆఫ్ ది నెంబర్ అని అడిగినారు. సో ఆ పార్ట్స్ని ప్రోడక్ట్ చేస్తే మనకు వచ్చే వాల్యూ వచ్చేసి 21,294. క్వశ్చన్ నెంబర్ 10 అండ్ లాస్ట్ క్వశ్చన్. డివైడ్ 4,000 రూపీస్. 4,000 రూపీస్ ఉంది మనకి. సో దాన్ని ఎలా డివైడ్ చేశారు? A:B:C. ఏ వాల్యూ వచ్చేసి 5 యూనిట్స్, బి వాల్యూ వచ్చేసి 7 యూనిట్స్, సి వాల్యూ వచ్చేసి 8 యూనిట్స్ ఇచ్చారు. ఓవరాల్గా యూనిట్స్ వచ్చేసి 20 యూనిట్స్. 20 యూనిట్స్ వాల్యూ వచ్చేసి మనకి 4,000 రూపీస్.
అయితే వాళ్ళకు వచ్చిన షేర్స్ ఎంత? సో 20 × 200 చేస్తే 4000 రూపీస్, 5 × 200 1000 రూపీస్. సో ఏకి వచ్చిన షేర్ వచ్చేసి 1000 రూపీస్, అండ్ దెన్ బికి వచ్చిన షేరు 1400 రూపీస్, సికి వచ్చిన షేర్ వచ్చేసి A2's వచ్చేసి 1600 రూపీస్ ఇస్ ద ఆన్సర్. థ్యాంక్ యూ.